హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు రొయ్యల బిర్యానీ చేసి చూపిస్తాను. ప్రాన్స్ బిర్యానీ అనమాట. మా పిల్లలు మొన్నటి నుంచి నన్ను అడుగుతున్నారు. ఇంకొని చూడండి, నేను ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలాగంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత మనం హోల్ గరం మసాలా వేసేయాలి. ఈలోపు మనం ఇక్కడ బాస్మతి రైస్ ఇలా ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్, టమాటాలు ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినాయి కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగితే ఆయిల్లో వేగింది కదా. ఇప్పుడు మనం ఇందులో రెండు స్పూన్లు బిర్యానీ మసాలా. ఇది నేను ఇంట్లో చేశాను. ఎలా చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దాని తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేయాలి. వేసి బాగా తిప్పాలి. మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేద్దాం. వేసి ఇది కూడా బాగా కలుపుకున్నాక నేను ఒక 2 kg రైస్లో సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం షాజీరా, 2 స్పైసెస్ వేసుకొని మనం దీన్ని బాగా ఉడికించుకుందాం. కొంచెం ఇందులో పుదీనా పొడి వేసి బాగా 80% ఉడికేలాగా ఉడికించుకోవాలి. 2 కేజీల రొయ్యలకి మనకి 1.5 కిలో రొయ్యలు వస్తాయి కదా. ఒక అరకిలో పోతుంది కదా. ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్న రొయ్యలు అయితే మన బిర్యానీకి బాగుంటుంది. వేసేసుకొని ఇది బాగా కలుపుతాం. ఇవి ఒక 2 కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మనం పేస్ట్ చేసుకొని పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు ఒక గ్లాసు తీసుకుంటే రెడీ చేసి పెట్టుకుందాం. ఈలోపు ఇవి వేగిపోయేలోపు ఈ ప్రాన్స్ మసాలా అన్నీ బాగా పట్టినాయి కదా. ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి పాలు చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక గ్లాసు పోసుకొని కొంచెం వాటర్ వేద్దాం. సరిపోతుంది. ఇది కొంచెం దగ్గరగా అయిపోవాలి. రైస్ కూడా 70% ఉడికిపోతుంది. దగ్గరగా అయ్యాక మనం దమ్ వేసుకుందాం. ఓకే, ఇది ఇలా గ్రేవీగా వచ్చింది కదా. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మనం దించేసుకున్నప్పుడు మిగతా రైస్ కుక్ అవుతుంది. ఈ రొయ్యలన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఫస్ట్ దీని లేయర్ల కింద రైస్ వేసేసుకుంటే ఇలాంటి స్ట్రైనర్తో ఇప్పుడు ఏం చేద్దాం, ఇలా ఉంచి మన కర్రీ అయితే ఏదో ఉందో అది వేద్దాం. కొంచెం అడ్జస్ట్ చేసుకుని సరిపడే మధ్యలో ఏం చేద్దామంటే
మనం ఇలా కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మధ్య మధ్యలో ఇలా వేసి మళ్ళీ ఇంకో లేయరు మన రైస్ వేసేసుకుందాం. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్ ప్రాసెస్లోనే అయిపోద్ది. ఇలా వేసేసుకుంటే అంతేనండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కర్రీ ఇంకొక లేయర్ వేసేద్దాం. మనకు ఇంకో లేయర్తో సరిపోతుంది. ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా. ఇప్పుడు దీని మీద మళ్ళీ వేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని రైస్ వేసేసి, స్టవ్ అయితే ఆఫ్లో ఉందండి. ఇలా నీళ్ళు ఉంచేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇంక రైస్ మనం పైన వెజ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగతా కర్రీ అంతా వేసేసుకో. ఈ రొయ్యలన్నీ మనం ఈలోపు పక్క పొయ్యి మీద కొన్ని జీడిపప్పులు నేతిలో వేయించుకొని రెడీ చేసి పెట్టుకుందాం పైన గార్నిష్కి. ఇది ఇప్పుడు మనం జీడిపప్పు నేతిలో వేపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం అండి. ఇప్పుడు ఇందులో చిక్కటి పాలు ఒక 1/2 గ్లాస్ వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి ఇలా ఉంచండి. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం కదా, దీనిపైన మనం మిగిలిన కొత్తిమీర పుదీనా అన్నీ వేసి ఇలా పైపైన వేసుకోండి. చాలా సరిపోతుంది, ఆల్రెడీ లోపల వేసాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వేపించుకున్న జీడిపప్పు ఈ నెయ్యితో సహా వేద్దాం. తర్వాత ఈ పాలు ఉన్నాయి కదండి, మన ఫుడ్ కలర్ అయితే నేను వాడను. ఈ పాలు కొంచెం కలర్కి చుట్టూ ఇలా వేసుకుంటే ఒక సర్కిల్ లాగా మీకు మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం పాలు వేసుకున్నాం కదా, కొంచెం నెయ్యి పైపైన వేసేసి, నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, తినేటప్పుడు అదిరిపోద్ది. అంతేనండి, ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం దీని మీద వెయిట్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట పెట్టాలండి. తర్వాత ఇది మనం అన్నీ గార్నిష్ చేసి పెట్టుకున్నాం కదా, దీని మీద దేనితోనా కొంచెం వెయిట్ ఉండేలాగా దీని మీద పెట్టి ఒక 20 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి సూపర్ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం టేస్ట్ చేసేద్దాం. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. వచ్చేది వాహా, చూడండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని చూసాం అనుకోండి, ఆహా రైస్ చూసారా అసలు ఎంత ఇలా అంటే ఇలా మెత్తగా ఉంది, అసలు పొడి పొడిలాడుతుంది. అయిపోయింది గ్యాస్. ఇంకా అప్పుడు మనం ప్లేట్లో తీసేసుకొని తినేయడమే. చూడండి సూపర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. జీడిపప్పులు ఆహా పొగలు వచ్చేస్తుంది. ఒక సైడ్ నుంచి తీసుకుంటే సూపర్ ఉన్నది. అసలు కలర్ చూసారా, మనం ఫుడ్ కలర్ కూడా వేయలా, కానీ ఎంత బాగా వచ్చిందో కలరు. ఆహా జీడిపప్పులు. ఓకే, దీన్ని మూత పెట్టేసి ఇప్పుడు మనం తినేద్దాం. ఓకేనా, వేడి వేడి బిర్యానీ దగ్గరగా అసలు ఎంత బాగుందో, కాలిపోతుంది ఫ్రెండ్స్. ఆహా రొయ్య అసలు మాటలు లేవు. ఎంత బాగుందంటే అంత బాగుంది, సూపర్ కుదిరింది.
మీరు కూడా ఇలాగే చేసుకోండి. వీడియో తీస్తున్న మా వాడైతే ఎప్పుడెప్పుడు తినేద్దాం వెయిట్ చేస్తున్నాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇవాళ మా మమ్మీ రొయ్యల్ బిర్యానీ చేసింది గాయస్. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు విహాన్ చెప్తాడు ఎలా ఉందో. విహాన్ చెప్పమ్మా. విహాన్ ఎలా ఉంది? మరి అక్క పెట్టు. ఓకే. బిర్యానీలో రొయ్యలు, జీడిపప్పు చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. విహంచి సూపర్ నద్దరిపోయింది అసలు. మా మమ్మీ చేసే అన్ని బిర్యానీలో కంటే నాకు రొయ్యల బిర్యానీ చాలా ఇష్టం. అదేంటో మరి ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. విహాన్షి బాగుందా? సూపర్ బాగుంది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. బాయ్.